వయసు తగిన శ్యాము మన మధు వీళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు. మీకు ఏ సమస్య వచ్చినా వాళ్ళ దృష్టికి తీసుకొని రండి, మేము వెంబడే ఉంటాము. అందరం కలిసి మన యూనియన్ను రూల్స్ ఫాలో అవుతూ మన యూనియన్ను కాపాడుతూ మనం కూడా దాన్ని గౌరవిస్తూ మన గౌరవం నిలబెట్టుకుంటూ మనం అందరము ఏకగ్రీవంగా ఐకమత్యంగా ఉండి అన్నీ సాధించుకుంటూ మనకు కావాల్సిన హక్కులు సాధించుకున్నాము, మనకు వచ్చే సమస్యలను పరిష్కరించుకున్నాము. దీన్ని కట్టుబడి ఉండి దయచేసి ఎటువంటి అపోహలకు పోవద్దండి. అనవసరంగా అక్కడిక్కడ పోస్టులు పెట్టడము, యూనియన్ గౌరవం దిగదార్చడం ఇటువంటి పనులు చేయొద్దండి. ఎందుకంటే అప్పట్లో లిమిటెడ్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు చాలామంది వచ్చినారు. ఎంతమందో ఎవరెవరో పిల్లలు యూత్ అంతా వస్తున్నారు. మీరు ఒక గుంపు అయ్యి మీరు మాట్లాడుకొని ఈ అధిష్టానంలో ఉన్న పెద్దవాళ్లను ఇబ్బంది పెట్టడము, మీరు ఇబ్బంది పడము అటువంటివి చేయకుండా అందరం కలిసికట్టుగా ఉంటూ మీరు ఏది సమస్య వచ్చినా వీళ్ళ దృష్టికి తీసుకొని వస్తే వీళ్ళు అధిష్టానాన్ని తీసుకొని పోయి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా. మనం ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. ఈ ఏపీడబ్ల్యూజేకు ఒక నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ ప్రకారం పోవాలి మనం. కాబట్టి వీళ్ళ అధిష్టానం దృష్టికి తీసుకొని వచ్చి మీరు దాని సమస్యల పరిష్కారానికి వీళ్ళు అందరూ అనుకూలంగా ఉండి చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండండి. ఈరోజు జరిగే ఈ సెలక్షన్కు మేము కట్టుబడి ఉంటాము. అందరం అంటే చాలా జిల్లా ఏర్పడిన కూడా కమిటీని నంద్యాల టౌన్ వేయాలా, కొంచెం ఆలస్యమైంది. ఏదైనా సరే త్వరగా వేయాలని నేర్చుకొని ఆగమేఘాలు చేసుకుంటున్నాము. నూతన కమిటీ మాత్రము మేము ఏదైతే బాధ్యత వహించామో దానికి అనుగుణంగా చేయాలా. కాకపోతే ఏమంటే ఈయన నుంచి అందరూ గొప్ప చెప్పినారు, మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లే, చాలా గొప్ప ఈయన. దీనివల్ల సమస్యలు పరిష్కరించబడతాయే తప్ప సమస్యలు ఉత్పన్నం కావు. ఇప్పుడు ఇంకా అంతా కొత్త వాళ్ళు రావాలా. నేను కూడా ఏమనుకుంటున్నానంటే 1-2 సంవత్సరాలు జాతీయస్థాయిలో కూర్చోవాలనుకుంటున్నా. మనం కూడా ఉరకలేకపోతున్నాము. అందులో భాగంగానే జిల్లా కమిటీ కూడా కొత్త వాళ్ళు ముందుకొచ్చి పోరాడతానంటే నేను స్వాగతిస్తాను. దానికి ఇబ్బంది ఏం లేదు. నా సేవ ఎంతవరకు అయితే అంతవరకు చేయగలుగుతాను. దాని తర్వాత జాతీయస్థాయి ప్లేస్లో కూర్చోవాలని చాలా కోరిక ఉంది. వాళ్ళకి నాకు కూడా చాలా ఫోన్ చేసి రాన్న మీటింగ్ అంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. నూతన కమిటీకి ఈ మన సభ్యులందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి ఖచ్చితంగా అన్ని సమపాలనలో అనుకుంటున్నాము. మరి కాకపోతే ఏమంటే సభ్యుల యొక్క ఏకాభిప్రాయం తప్పనిసరి అవుతుంది. కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని అందుకోసం అందులో భాగంగా చేశాము. మరి కాకపోతే ఏమంటే ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మన సభ్యులు దగ్గర ఒక 20 మంది దాకా అక్కడ శాంక్షన్ అయ్యారు.
అంతవరకు వాళ్ళు వచ్చేంత వరకు ఒక 20 నిమిషాలు మాత్రము పెద్దలు మన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు వాళ్ళంతా కూడా మాట్లాడతారు. వాళ్ళు కూడా విలువైన అని చెప్తాను. అంతే నా పక్కనే కూర్చోలే ఆడ నాకు పెళ్ళి కూర్చో ఇబ్బంది లేదు. సోషల్ మీడియాలో కొంత బ్రేక్లు వేసుకొని తిట్లు అంటారు, అట్లా వేసుకో సరిపోతుంది. థ్యాంక్ యూ. ఎటో ఉండలేవు నువ్వు నాకు తెలుసు. మేమన్నా ఉన్నాం దక్కా మగిలిని, మీరు ఉండలేదు. థ్యాంక్ యూ. మీడియా కాబట్టి ఒకరోజు టైం ఉండేది, చూసి ఆలోచన చేసి డిస్కో కారణంగా పట్టుకొని వార్తలు కూడా ఆపించుకునే సందర్భాలు ఉంటాయి. కాబట్టి మనకు ఒక ఉచిత సలహా పెట్టు. సోషల్ మీడియాలో దాచి చూసి పో అని చెప్తాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, సహచర పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల ఎంతో ఉన్నతంగా చెప్పారు. నిజంగా వాస్తవాన్ని కూడా ఎంతో మంది ఎన్నో రకాల యూనియన్లు పెట్టుకున్నారు, మనం కలిసినారు. నిజంగా కూడా ఈరోజు మనము జర్నలిస్ట్ కాలనీ అంటే నంద్యాల 2009 కంటే ముందు ఎంతోమంది సీనియర్లు ఏపీడబ్ల్యూజే జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పనిచేసినప్పటికీ నంద్యాలలో జర్నలిస్ట్ కాలనీ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది 2009లో మా హయాంలో జరిగిన గొప్పగా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఆ రోజు ఆ కృషి చేయడం అనేది దగ్గర 100-110 మందికి సొంతంగా ఇల్లులు ఏర్పాటు చేసుకోవడం, 160 మందికి, ఎందుకంటే 160 కుటుంబాలు, 160 మెంబర్స్ అంటే 160 కుటుంబాలు, 160 కుటుంబాలు మనం ఇప్పించుకోగలిగినాం. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, అప్పటి ఎమ్మెల్యేలు అయితేనేమి, కలెక్టర్లు అయితేనేమి, ఎంఆర్ఓలు అయితేనేమి ఎంతో మంది సహకరించారు. ఆ తర్వాత చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లులకు ఇచ్చే పరిస్థితి కొంచెం తక్కువ ఉంది. టిడ్కో ఇల్లు ఇచ్చేదానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. మీరు వ్యక్తిగతంగా రెవెన్యూ అధికారులతో మీకున్న పరిచయాల వల్ల మీరు ఏదైనా ఇంటి పట్టాలు తీసుకుంటే మేము చెప్పలేం, కానీ ప్రతిదీ ఆధార్ కార్డుకు అనుసంధానం చేసి ఉన్నారు. మీరు తెలుసో తెలియకో మీ ఇంట్లో ఆడవాళ్ళ ఆధార్ పేరు మీద కానీ మీ పేరు మీద కానీ ఇంటి పట్టా తీసుకొని ఉన్నా, ఇందిరా టిడ్కో ఇల్లు తీసుకొని ఉన్నా, ఇప్పుడు ప్రజెంట్గా ఏదైనా కానీ మీరు కావాల్సి ఉండి ఆ ఆధార్లో లింక్ అయిపోయిందని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. కనుక మనము నా ఉద్దేశంలో భవిష్యత్తులో నందమూరి నగర్ వైపు ఉన్న టిడ్కో ఇళ్ళకు భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో అది 60 అడుగుల రోడ్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి ఎవరైనా కానీ టిడ్కో ఇల్లు ఇస్తామని అధికారులు కానీ నాయకులు కానీ చెప్తే వద్దనందుకు మాత్రం చెప్పొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే ఇదే 2009లో ఇప్పుడున్నటువంటి జర్నలిస్ట్ కాలనీ ఖాళీ స్థలము నేను జనార్దన్ రెడ్డి అప్పుడునే అందరం పెద్దలం పోయి చూస్తే ఒరిమల్లవి, రస్తా కూడా సక్రమంగా లేదు. ఇక్కడ అవసరమా ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఇప్పుడు తీసుకొని అనుభవిస్తున్న వాళ్ళు కూడా మాట్లాడినారు. స్థలాల గురించి, దాని యొక్క భవిష్యత్తు గురించి శ్యామ్కు నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి మీకు తెలియదు, డెవలప్ అవుతుంది, ఇది తీసుకుందాం అని చెప్పి పాపం కేసీ రెడ్డి గారు జర్నలిస్ట్ కంటే ఆయన కూడా ఏం మాట్లాడలేదు, ముందుకు వచ్చారు. ఆయన కూడా మనం అభినందించాల్సిందే. ఎప్పుడైనా కానీ తీసుకోవడం వలన ఈరోజు ఆ ఏరియాలో ఏ రేట్లు ఉన్నాయో అందరికీ తెలుసు. సరే అవసరం ఉన్న వాళ్ళు ఉంచుకున్నారు, లేని వాళ్ళు అమ్ముకున్నారు, అది వేరే విషయం, వాళ్ళ వ్యక్తిగతం, మనం మాట్లాడడానికి లేదు. కాబట్టి దయచేసి అది ఆ రోజు ఏపీడబ్ల్యూజే ఒక్క యూనియన్ వల్లనే సాధ్యమనేది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎన్నో చూసినాం మనం రీసెంట్గా వద్దు, మన నంద్యాల జిల్లా అయిన తర్వాత గత ప్రభుత్వంలో అంటే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి గారు ఆత్మకూరులో మహానంది రిపోర్టర్ మధు విషయంలో మనం 12-13 రోజులు ధర్నా చేసినాం. కాబట్టి అట్లా ఏదైనా దానికి సంబంధించి ఏదైనా పిలుపునియాలంటే సంప్రదించి చేసి ఎవరైనా ముందుకు వస్తారు. దయచేసి ఇందాక చెప్పినట్టు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలకు మీడియాకు ముడిపెట్టి మాకు న్యాయం జరగలేదు లేకపోతే వాళ్ళు రాలేదంటే అది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా మన మీటింగ్లు అంటే ఏదో మన పాత్రికేయులు కొంత నిర్లక్ష్యత వహిస్తారు. నిన్న చిన్న మాట, మంత్రి ఆనం రామారెడ్డి గారి మీటింగు 4 గంటలకని టీపీఆర్ఓ వాయిద్యులు పెడితే 4 గంటలకు 7 గంటలకు 6:30 వచ్చినాడు ఆయన. అంతవరకు అక్కడనే ఉంది. ఈడ మీటింగ్ అని చెప్పినా నేను తవ్వుకోవాలి. సరే ఈరోజు ఏదో ప్రోగ్రామ్ ఉంది, కొంతమంది ఆడ ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉండాల్సిన అవసరం లేని వాళ్ళు రావచ్చు, రారు, అందరూ అక్కడనే ఉండరు. కాబట్టి మన మీటింగ్ అనేసరికి మన బాధ్యతగా మనం ముందుకు వచ్చి కష్టసుఖాలు పంచుకొని భవిష్యత్తులో మన యూనియన్ తరఫున ఏమేమి చేసుకోవాలా, ఏం సాధించుకోవాలా, ఇల్లు లేని వాళ్ళకు టిడ్కో ఇల్లు తీసుకోండి, వద్దన్నదండి దయచేసి. ఎందుకంటే భవిష్యత్తు ఎవరు నిర్ణయించలేరు. ఆ ప్రాంతం 10 ఏళ్ళ తర్వాత ఎంత డెవలప్ అవుతుందో మీరు ఊహించరు.
దయచేసి ఇప్పుడు మనం ఏమనుకుంటాం, చాలా దూరం ఉంది మాకు అవసరం అనుకుంటాం, అట్లా అనుకోవద్దండి దయచేసి, ఎప్పుడు చెప్పలేము. కాబట్టి ఎక్కువ అవసరం చెప్పినాడు, అందరూ కూర్చున్నాము, సార్లకు మాట్లాడి మన ఫరూక్ సారే ఉన్నారు, ఆయన కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాడు ఇవ్వడానికి. కాబట్టి నెక్స్ట్ ఇయర్లో కొత్త సంవత్సరంలో అయినా ఒక మంచి ఫలితం రావచ్చు. కాబట్టి ఇప్పుడు వేదిక ముందున్న విలేకరులు తమ తమ సలహాలు సూచనలు కొత్త కమిటీ గురించి చెప్తే ఒక్కొక్కరు వచ్చి చెప్తే నోట్ చేసుకుంటారు. ఒక చిన్న సబ్మిషను, మన కార్యవర్గ సమావేశంలో మన మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారిని పిలుచుకోవడం జరిగింది. అప్పుడు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు రావడం జరిగింది. ఆ సందర్భంగా మనం ఏపీడబ్ల్యూజే కోసము ఒక 10 సెట్ల స్థలాన్ని అడిగితే మున్సిపాలిటీ వెనుకలో ఉన్న 415 సర్వే నెంబర్లో ఇస్తానని చెప్పి ఫరూక్ గారు మినిస్టర్ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కొంచెం ఫాలోఅప్ చేసి కార్యాలయాన్ని మనం కట్టుకొట్టిగిన మనకు ఒక ఏపీడబ్ల్యూజే ఒక అడ్డా ఉంటుందని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నా. ఆ కార్యాలయంకు అప్పుడు కట్టేటప్పుడు స్థలం మనం కేటాయిస్తే కార్యాలయం కూడా మనం ఏదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. దానికి నా వంతుగా నేను 5 లక్షల రూపాయలు ఆ రోజే అప్పుడు ప్రకటించినాను. కాబట్టి కార్యాలయం ముందు కట్టుకుందాం. కార్యాలయం ఉంటే కూడా మనకు ఒక ఐడెంటిటీ, మన కార్యక్రమాలు ఉంటుంది, ఒక నెట్ ఏర్పాటు చేసుకుంటాం. ఏదైనా కార్యక్రమం కూడా అక్కడ వచ్చి మన వాళ్ళు న్యూస్ పంపించుకోవడానికి కానీ ఏదానికైనా ఉంటుంది. కాబట్టి అది కూడా పెద్ద దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే మనం ఆ రోజు తర్వాత దాన్ని ఫైల్ కొంచెం మూవ్ చేయడం అనేది